అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ ముందుకి ఇంకో బ్లాగ్ తీసుకొని వచ్చాను. బాటా షోరూమ్కి వెళ్ళానండి. సో ఇందులో ఒక కట్ షూ చూద్దాం అనేసి. సో అస్సలు ఏ మెటీరియల్ లేవు. సో నాకు కావాల్సింది అయితే అస్సలు దొరకలేదు. బ్లాక్ కలర్ కట్ షూస్ ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ డిజైన్ చేసుకుంటే ప్రతి డ్రెస్కి, వైట్ డ్రెస్ కానీ బ్లాక్ డ్రెస్ కానీ ఏ కలర్ డ్రెస్ అయినా కానీ మనకు పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది బ్లాక్ కలర్ అనేది. సో బ్లాక్ కలర్ కట్ షూ అయితే చూడ్డానికి నేనైతే వెళ్ళాను, కానీ ఒక్క పీస్ కూడా లేదు. అంత మొత్తము మిగిలిపోయిన పీసెస్ అనమాట. అంటే స్టాక్ అస్సలు లేదు. ఇప్పుడు దసరా హాలిడేస్, దసరా ఆఫర్స్, దసరా ఫెస్టివల్ సీజన్ ఉంది కదా. సో దాని గురించి కొత్త స్టాక్ ఏమన్నా వచ్చింది, మంచి మెటీరియల్స్ వచ్చిందని నేనైతే వెళ్ళాను, కానీ అసలు ఆ ఒక్క పీస్ జస్ట్ శాంపిల్స్ అలా పెట్టారు, కానీ దాంట్లో సైజెస్ లేవంట, మోడల్స్ లేవంట, కలర్స్ లేవంట. అసలు స్టాకే లేదనమాట. మొత్తం బ్యాలెన్స్ ఉన్న స్టాక్, మిగిలిపోయిన స్టాక్ అనమాట. సో ఈ చెప్పులు కూడా చూసాను, బాగానే అనిపించింది నాకైతే. కానీ ఇది కాస్ట్ 1600, 1700. ఇంత కాస్ట్ 1600, 1700 ఒక్క పేరు చెప్పల్ది, ఒక్క పేరు చెప్పల్ది 1600 అంట. 1699, 1599 ఇంత కాస్ట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ వన్ పేరు తీసుకుంటే. సో బయట మనకి రోడ్ సైడ్లో ఉంటాయి కదా, అవి మనకు 250, 299, 399లో వచ్చేస్తుంది. కానీ ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ సేమ్ అనేది నాకైతే అంత ఐడియా లేదు. కానీ ఇక ఇది చూసారా బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ ఒక్కటి 2999 రూపీస్ అంట అండి. సో ఇలా చూడండి, అంత మిగిలిపోయిన ఒక్కొక్క పీస్, ఒక్కొక్క స్టాక్ అనమాట. సో నేనైతే అంత ఒక రౌండ్ అయితే వేసేసాను, మీన్స్ మొత్తం తిరిగేసాను. అంత తిరిగేసి చూస్తే నాకైతే ఒక్క మోడల్ కూడా నచ్చలేదు. అంటే న్యూ స్టాక్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్లీ రాలేదంట. సో రావచ్చు అనేసి అయితే తనైతే చెప్పింది. ఇంకా వాళ్ళకి షాప్ వాళ్ళకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు చూపెట్టడానికి. అసలు ఒక్క చెప్పలు కూడా, ఒక్క షూ కూడా ముందుకు వస్తలేదు చూపెట్టడానికి. నేనైతే మొత్తం అంత స్టోర్ మొత్తం తిరిగేసాను. ఆల్మోస్ట్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్ని మోడల్స్ అయితే తిరిగాను. ఒక సైడ్ అయితే మొత్తం టోటల్ షోరూమ్ అయితే తిరిగాను, కానీ నాకు కావాల్సింది అయితే అస్సలు దొరకలేదు. సో బ్యాలెన్స్ ఉన్న చిన్న మెటీరియల్, అంటే ఇక్కడ ఉన్న మెటీరియల్స్లో కూడా మనకి సైజెస్ లేవంట, కలర్స్ లేవంట, అసలు ఏం లేవు. ఏవైతే పీసులు పెట్టారో అవే తీసుకొని వెళ్ళాలి అనేసి చెప్పింది తనైతే. సో నాకైతే ఏమీ నచ్చలేదు అంతగా. ఇప్పుడైతే దసరా ఆఫర్స్లో మీకు బాటలను అయితే ఏం రాలేదు ప్రజెంట్ అయితే. సో నేను ఇంకా షోరూమ్స్ ఇలాంటి మంచి బ్లాగ్స్ ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఏ ఆఫర్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ షోరూంలో ఆఫర్స్ నడుస్తున్నాయి అనే ప్రతి ఒక్క బ్లాగ్ మీకు తీసుకొస్తాను. ఆల్ ఓవర్ హైదరాబాద్లో, నేను ఉండేది హైదరాబాద్ కాబట్టి మీకు ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రజెంట్ షోరూమ్స్లో ఏదేదో ఆఫర్ నడుస్తుందో అనేది మీకు బ్లాగ్ పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే ఫ్రెషర్స్కి కూడా ఇంత సపోర్ట్ చేసి, ఇంత అంటే ఫాలోవర్స్, సపోర్ట్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఏది పెద్ద యూట్యూబర్స్, ఈ పెద్ద చేసే వాళ్ళు కూడా ఇంత చిన్న నుంచే స్టార్ట్ చేసిన వాళ్ళే పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసి ఎట్ అ టైము పెద్దగా అయిపోయిన వాళ్ళు కాదు. సో మనలాగానే చిన్న వ్లాగ్స్ చేసి, ఆ వ్లాగ్స్ చేసి, మంచి హెల్పింగ్ వీడియోస్ చేసి, చిన్న హెల్పింగ్ అక్కడిక్కడ తీసుకెళ్ళడం, అది వాళ్ళ కంటెంట్ అనమాట. సో అలా కంటెంట్ చేసి కూడా యూట్యూబర్స్ లాగా వెళ్ళేసి మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళకు క్రోర్స్ అండి. మీకు తెలుసా, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనమాట. ఒక్కొక్క వీడియోకి మీకు, లాంగ్ వీడియోకి ఒక్క వీడియో మీకు 5 lakhs 10 lakhs వెళ్ళిందంటే అక్కడే మీకు 30,000 to 40,000 వచ్చేస్తాయి ఓన్లీ లాంగ్ వీడియోకి. షార్ట్ వీడియోకి తక్కువ, కానీ లాంగ్ వీడియోకి అయితే ఆల్మోస్ట్ మీకు 30,000 to 40,000 ఒక్క వీడియోకే వచ్చేస్తాయి. సో అప్రాక్సిమేట్ అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి వీడియో